దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో నాయకులు ఒక్కొక్కరికి రీచ్ అవుతా ఉన్నారు. కేసీఆర్ కొద్దిసేపట్లో రీచ్ కానున్నటువంటి నేపథ్యంలో పోలీసు బలగాలు ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. లాఠీల సంబంధించి ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే లాఠీలు కూడా ప్రయోగించేటువంటి అవకాశం ఉంది. భారీగా అన్న మిమ్మల్ని ఏమంటారు? మీదేంది స్పెషల్ టాస్కా? పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ టాస్కా పోలీస్ డిపార్ట్మెంట్. సో పెద్ద ఎత్తున రీచ్ అయినటువంటి పరిస్థితి, ఒకవేళ ఆందోళన ఉంటే సిచ్యువేషన్ రోడ్డు దాటిపోయేటువంటి పరిస్థితి ఉంటాయి. కేసీఆర్ విచారణ సందర్భంగా పక్కనే నందినగర్ నివాసం కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటే లాఠీచార్జ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్. రెండు వైపులా గేట్లకు పోలీసు బలగాలు ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే హరీష్ రావు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడికి రీచ్ కానున్నారు. భవన్ దగ్గర రాత్రికి రాత్రి భారీగా ఫ్లెక్సీలు వెళ్తాయి. కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ నివాసం నందినగర్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, నందినగర్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరైనా ఉన్నారా? కేటీఆర్ ఇప్పుడు నందినగర్ నివాసంలోనే ఉన్నారా ప్రస్తుతానికి? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే ప్రస్తుతము మరి కేటీఆర్ అయితే నందినగర్ నివాసంలోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి పార్టీ కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎవరిని కూడా రానియని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మరి కుక్కడపల్లి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే మరి రిటర్న్ పంపించడం కూడా జరిగింది. చూస్తున్నాం కదా, ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ అక్కడ నుంచి ఎర్రవెల్లి నుంచి బయలుదేరాడు కాబట్టి ప్రస్తుతము ఆయన చేరుకోబోతున్నారు మరికొద్ది కాసేపట్లో కూడా. కాబట్టి మరి ఆయనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా భారీ ఎత్తున వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలిసి కూడా పోలీసు బృందం అయితే అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి గత కొంత సమయం వరకు ఇక్కడ నుంచి లోపలికి అంటే ఈ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళను కూడా లోపలికి అలో చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ టూ వీలర్లతో సహా మొత్తం కూడా టూ వీలర్లు, ఫోర్ వీలర్లు, ఆటోలు కానీ ఏవి కూడా ఎక్కడి నుంచి రాని అనే పరిస్థితి. ఇటు బసవతారకమ్మ హాస్పిటల్ సైడ్ వెళ్లే రూట్ ఒకటి, ఇటు నందినగర్ బస్ స్టాప్ వైపు వెళ్లే రూటు, ఈ రూట్లలో కూడా మొత్తం ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలైతే కాలినడకన వెళ్లాల్సిందిగా పోలీసులు అయితే అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు కోరడంతో కూడా ప్రజలు కూడా ఇక్కడ దానికి ఏకీభవించి వాళ్ళు కూడా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కూడా పోలీసు బృందం పొద్దున చెప్పుకున్నట్టుగా దాదాపు 800 మంది సభ్యులు, 800 మంది టీంతో కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా ఈ సిట్టు విచారణ అనేది సామరస్యంగా కూడా జరగాలి అని చెప్పేసి మరి ఇక్కడైతే వీళ్ళు మొత్తం బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ కాన్వాయ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా మొత్తం బయలుదేరినట్టుగా తెలుస్తోంది ఎర్రవెల్లి నుంచి. ఓ పక్క మరి బీఆర్ఎస్ భవన్ నుంచి హరీష్ రావు అక్కడి నుంచే వీక్షించే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కేసీఆర్ని మాత్రం ఇక్కడే నివాసంలోనే ఉన్నాడు. నివాసంలోనే ఉండి మరి విచారణ సమయంలో కూడా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా కేటీఆర్ పిలుపునిచ్చాడు బీఆర్ఎస్ నేతలకి అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఓ పక్క ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే సామరస్యంగా నిరసన తెలియచేయండి అని కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఆగ్రహానికి గురవుతున్నారని తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా భారీ ఎత్తున తరలి రాబోతున్నారా అనే ఒక ఉత్కంఠం అయితే నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మహిళా సిబ్బందిని కూడా స్పెషల్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి భారీ ఎత్తున వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే నేపథ్యంలో కూడా పకడ్బందీగా కమిషనర్లకి ఇటు ఎస్పీలకి వీళ్ళందరికీ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకు అలర్ట్ చేయడం జరిగింది. అలాగే నోటీసులు కూడా మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడ పకడ్బందీగానే ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా మొత్తం కట్టుదిట్టంగా కూడా మొత్తం ఏర్పాట్లు చేశారు. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి ఎవరు వచ్చేపోయే పరిస్థితి లేకుండా కూడా పెట్టారు. ప్రస్తుతానికైతే ఇక్కడికి ఎమ్మెల్యేలని కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కానీ ఎవరిని రాకుండా అడ్డుకోవాలని కేసీఆర్
ఇంటి ప్రాంగణంలో దాదాపు 1/2 కిలోమీటర్ దూరం మేర కూడా 3 దిక్కుల 4 దిక్కుల కూడా మొత్తము పకడ్బందీగా బారికేడ్లు వేసి పోలీస్ పహారా మాత్రం ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు కళ్యాణ్. మరికొద్ది కాసేపట్లో మాత్రం కేసీఆర్ అయితే నందినగర్లో తన నివాసానికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఇటు కేటీఆర్తో మరి చర్చలు జరిపించబోతున్నారనే తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పటికీ మరి లోపలికి ఇంకా ఎవరిని అయితే అలో చేయలేదు బీఆర్ఎస్ కార్యకర్తలను. కాబట్టి 3 గంటలకి సిట్టు విచారణ ప్రారంభం కాబోతుంది. మరి ఇక్కడ చేరుకోగానే ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం కళ్యాణ్. రైట్ నిర్మల గారు, మీరు లైన్లోనే ఒక్కసారి అలానే ఉండండి. ఒకసారి ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మధు, బీఆర్ఎస్ భవన్ దగ్గర ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కానీ మిగతా నాయకులు ఎవరైనా వచ్చి ఉన్నారా? అక్కడ ఏంటి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది నాయకులు బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ భవన్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. పోలీసు బలగాలు ఎంత పెద్ద ఎత్తున భారీగా మోహరించారో ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. మెయిన్ గేట్ దగ్గర కానీ అవుట్ గేట్ దగ్గర కానీ భారీగా సంబంధించినటువంటి పోలీసు బలగాలను రెండు వైపులా, గేట్కి రెండు వైపులా సీసీటీవీ కెమెరాలతో పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యేకంగా వాహనాలు ఉన్నాయో దాని ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కమాండ్ కంట్రోల్కి ఇది కరెక్ట్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పోలీస్ అధికారులు గమనిస్తున్నారు. డైరెక్ట్గా లైవ్ ద్వారా ఇక్కడ నుంచి పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ నుంచి ఇండికేషన్స్ వీరికి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎన్ని బలగాలు ఉండాలి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రీజన్ కేసీఆర్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు పెద్ద ఎత్తున అలర్ట్ ఉండాలి, ఆందోళనలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత హైదరాబాద్లో కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరొక వాహనం ద్వారా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. డైరెక్ట్గా కమాండ్ కంట్రోల్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్.